నీ మీద రాయి విసిరితే నువ్వు తిరిగి రాయి విసరకు. ఆ రాళ్లతోనే పునాది వేసుకోవాలి. నువ్వెంత ఎత్తుకు ఎదిగావో ఆ రాళ్ళు విసిరిన వాళ్ళే తలెత్తి చూసేలా. గడిచిన కాలం గురించి ఆలోచిస్తూ కూర్చుంటే వచ్చే కాలం కూడా గడిచిపోతుంది. నీ చేతిలో ఉన్న ఈ క్షణాన్ని వాడుకోవాలి. అదే నీ భవిష్యత్తును మారుస్తుంది. విడిచిపెట్టవలసిన 5 లక్షణాలు: అందరినీ సంతృప్తిపరచాలనుకోవటం, అనవసరంగా ఎక్కువగా ఆలోచించటం, నిన్ను నువ్వే కించపరుచుకోవటం, మార్పుకి భయపడటం, గతంలో జీవించటం. అతిగా ఆలోచించి అలసిపోవద్దు. నీ ప్రమేయం లేకుండా బాధపడే పరిస్థితి వచ్చిందంటే అది కాలం నీకు నేర్పే పాఠం అనుకోవాలి. మూర్ఖులతో వాదించటం అంటే చనిపోయిన వ్యక్తికి మందు వేయటం వంటిది. ఒక వ్యక్తి మాటలను కాదు, అతని ఉద్దేశాలను గమనించండి. కొందరు మిమ్మల్ని తిట్టినా మీ మంచి కోరుకుంటారు. మరికొందరు నవ్వుతూ మాట్లాడుతూనే గోతులు తీస్తారు. నవ్వుతూ పలకరించే మనసు, నమ్మకంగా తోడుండే మనిషి, ఈ రెండు ఉండటం నిజమైన అదృష్టం. కష్టాలు పడే దాంట్లో నీ గౌరవం ఉంటుంది. మోసం చేసే దాంట్లో నీ పతనం ఉంటుంది. నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు తల వంచవలసిన అవసరం లేదు. నీళ్లు ఎంత చల్లగా ఉన్నా నిప్పు మీద పడితే దాన్ని ఆర్పేస్తాయి. అలాగే మనిషి ఎంత శాంత స్వభావుడైనా తన ఆత్మగౌరవానికి భంగం వాటిల్లినప్పుడు ఖచ్చితంగా తిరగబడాలి. ఒకరికి మంచి అయినా చెడైనా మరొకరికి హాని కలిగించే పనిని ఎప్పుడూ చేయొద్దు. ఎందుకంటే కొందరు బలహీనలే కావచ్చు, కానీ భగవంతుడు ప్రతిదీ చూస్తాడు. కష్టాల్లో ఉన్నవారికి ఇవ్వాల్సింది సలహా కాదు, సాయం చేయాలి. మునిగిపోతున్న వారిని కాపాడాలి, కానీ ఆ సమయంలో ఈత నేర్పించాలనుకోకూడదు. నేటి సమాజంలో నకిలీ నోట్లే కాదు, నకిలీ మనుషులు కూడా గొప్పవారిగా చలామణి అవుతున్నారు. మీరెంత చేసినా మీకన్నా ఇతరులు గొప్పవారని భావించే వారి కోసం మీ సమయం, శక్తిని వృధా చేసుకోకూడదు. చిన్నప్పుడు తల్లిదండ్రులు కోపంతో కొడుతున్నారు అనుకుంటారు. పెద్దయ్యాక కానీ తెలియదు వాళ్ళు మిమ్మల్ని అందమైన శిల్పంగా చెక్కారని. పరీక్ష తప్పటం అంటే జీవితం అయిపోయిందని కాదు. నీ లోపాలు తెలుసుకొని మరింత పట్టుదలతో సిద్ధం కావటానికి మరో అవకాశం ఇది. నిన్నటి బాధలను తలుచుకొని కృంగిపోకుండా నేడు కనిపిస్తున్న వాస్తవాలను గమనిస్తూ రేపటి సంతోషం కోసం దారులు వెతకటమే జీవితం. నమ్మకాన్ని గెలుచుకొని ఆపై ద్రోహానికి పాల్పడేవారు విషం కన్నా ఎక్కువ ప్రమాదకరం. ఒకరిని మోసం చేసి గెలిచానని అనుకోకు. ఎందుకంటే ఆ మనిషి నీపై పెట్టుకున్న నమ్మకం ముందు ఆ గెలుపు చాలా చిన్నది. బంధం నిలబడాలంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం కొనసాగించాలంటే మాటలు, చేతల్లో నిజాయితీ ఉండాలి. మీ వద్ద ఉన్న దాంట్లో తృప్తిని వెతుక్కున్నప్పుడు నిజమైన ఆనందం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అబద్ధం చెప్పి నమ్మించటం కన్నా నిజం చెప్పి ఓడిపోవటం మిన్న. ఎందుకంటే అబద్ధం ఎప్పటికైనా బయటపడుతుంది. అప్పుడు నమ్మకంతో పాటు మనిషి కూడా దూరం అవుతారు. మేధావులంతా ఎప్పుడో ఒకప్పుడు ఓటమిని ఎదుర్కొన్నవారే. ఓటమి నుంచి నేర్చుకున్న పాఠం రేపు నువ్వు సాధించబోయే విజయానికి పునాది కావాలి. ఎప్పుడూ సత్యాన్ని ఆచరించేవారు ఎన్ని కష్టాలు ఎదురైనా జీవితాంతం ఆనందంగా ఉంటారు. ప్రాణాలు పోగొట్టుకోవటానికైనా సిద్ధపడతారు, కానీ అబద్ధం ఆడరు. మంచి మనసున్న వారికే ఇది సాధ్యమవుతుంది. కష్టం విలువ తెలిసిన వాళ్ళు ఇతరులను కష్టపెట్టరు. బంధం విలువ తెలిసిన వాళ్ళు ఎవరిని విడిచిపెట్టరు. నీ కష్టాన్ని చూసి ఒకరు నవ్వితే నవ్వని పర్వాలేదు, కానీ ఒకరి కష్టాన్ని చూసి నువ్వు నవ్వకు. మీకు వ్యతిరేకంగా మాట్లాడేవారి మాటలను మౌనంగా వినండి. కాలమే వారికి సరైన సమాధానం చెబుతుంది. ఓపిక, సహనం అనేవి బలహీనతలు కావు, అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలోనూ ఉండవు. బంధం అంటే విడదీయటం కాదు, విడిపోయిన మనసులను అతికించటం. సూదిలా కూర్చే మాటలు ఉన్నా దారంలా కలిపే గుణం ఉండాలి. విద్య మీకు మంచి స్నేహితుడు. విద్యావంతుడైన వ్యక్తి ప్రతి చోట గౌరవాన్ని పొందుతాడు.
ఇతరుల తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఎందుకంటే అన్నిటినీ నీ సొంత అనుభవంతో నేర్చుకోవటానికి నీకు జీవితకాలం సరిపోదు. అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. ఇతరులను జయించటం కంటే తన మనసును తాను జయించటం కష్టం. సన్మానం పొందటంలో గొప్పతనం లేదు, దాన్ని పొందటానికి నీకున్న అర్హతలోనే గొప్పతనం ఉంది. ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్లే. అదే ఆత్మవిశ్వాసం మీలో నిబ్బరంగా ఉంటే విజయం మిమ్మల్ని వరించినట్లే. జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో ఉండేవారు గొప్ప విజయాలు సాధించగలరు. మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు. నువ్వు ఇతరులలో లోపాలు వెతకడం ప్రారంభిస్తే ఎవరిని ప్రేమించలేవు. లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది. విజయానికి తొలిమెట్టు మీపై మీకున్న విశ్వాసం. మనస్ఫూర్తిగా పనిచేయని వారు జీవితంలో విజయాన్ని సాధించలేరు. ఒక గొప్ప పుస్తకం చదివేటప్పుడు ఒక కొత్త స్నేహితుడు దొరికినంత సంబరం. ఆ పుస్తకాన్ని మళ్ళీ చదివితే చిరకాల మిత్రుని కలిసినంత ఆనందం. శక్తి కన్నా సహనం చాలాసార్లు మంచి ఫలితాన్ని ఇస్తుంది. భయపడకు. ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు, దాన్ని లెక్క చేయకు. కాలం అనంతం, ముందుకు సాగిపో. నీ ఆత్మశక్తిని మరలా మరలా కూడబెట్టుకో. వెలుగు వచ్చే తీరుతుంది. వినటానికి కటువుగా ఉన్నా మీ గురించి వాస్తవాలు చెప్పేవారి సలహాలు తీసుకోండి. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కాదు. సమయానికి కోలమానం సంవత్సరాలు గడిచిపోవటం కాదు. ఆ కాలంలో మీరేం చేశారు, ఎలా ఉన్నారు, ఏం సాధించారన్నది ముఖ్యం. ప్రయత్నం చేసి ఓడిపోకాని ప్రయత్నం చేయటంలో మాత్రం ఓడిపోవద్దు. సుఖం దుఃఖమనే కిరీటాన్ని ధరించే మానవుని వద్దకు వస్తుంది. సుఖానికి స్వాగతం చెప్పేవారు దుఃఖానికి స్వాగతం చెప్పి తీరాల్సిందే. జీవితంలో ధనం నష్టపోతే కొంత కోల్పోయినట్లు కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వం పోగొట్టుకున్నట్లే. అన్ని విషయాల గురించి తెలుసుకునేలా చేసేది జ్ఞానం. ఎంతవరకు గుర్తుంచుకోవాలో, ఎంతవరకు వదిలేయాలో తెలిపేది వివేకం. కానీ వివేకం లేని జ్ఞానం వ్యర్థం. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని ప్రతిఫలం అంతే తీయగా ఉంటుంది. పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో లేనివి, కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని స్వశక్తిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు. ఆశ దుఃఖానికి హేతు అవుతుంది. ఆశ నుంచి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది. మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న వర్తమానంతో భవిష్యత్తు కోసం శ్రమించు. నాలుక కత్తి కంటే పదునైంది. అది రక్తం చిందించకుండానే దేన్నైనా నాశనం చేస్తుంది. సంతోషంగా ఉండటమా లేక విచారంగా ఉండటమా అనేది మీరు ఎంచుకునే స్థితిని బట్టి ఉంటుంది. వినపడని వారి కాదు, మంచి మాట వినిపించుకోని వారే నిజమైన చెవిటివారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.